guys, welcome back to our YouTube channel Splashy Vibes. Welcome to one more cooking video guys. ఎప్పుడైనా మీకు కుకింగ్ చేసేదానికి పెద్దగా టైం లేనప్పుడు అన్నం, పప్పు, తాలింపు ఇలా సపరేట్గా అన్ని డిషెస్ చేసే అంత టైం లేనప్పుడు ఈ డిష్ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ కూడా. ఈ ఒక్క డిష్లోనే మీకు రైస్, దాల్, వెజిటేబుల్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ ఉన్నా లేకపోతే బ్యాచిలర్స్ ఉన్నా తొందరగా వండేసుకోవాలి, స్పైసీగా తినాలనిపించినా ఈ డిష్ ట్రై చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇక్కడ ముందుగా నేను రైస్, పెసరపప్పు, పెసర్లు తీసుకొని నీట్గా వాష్ చేసి సోక్ చేయడానికి పక్కన పెట్టేశాను. ఇక్కడ నేను రైస్ అండ్ దాల్ మొత్తం 1.5 గ్లాస్ తీసుకున్నాను. అంటే 1 గ్లాస్ రైస్కి పెసలు అండ్ పెసరపప్పు కలిపి 1/2 గ్లాస్ వచ్చేలాగా తీసుకున్నాను. మీరు వీటిని కిచిడి ప్రిపేర్ చేసుకునే కంటే ముందు 1 అవర్ సోక్ చేసుకోవాలి. కుదరని వాళ్ళు అట్లీస్ట్ 30 మినిట్స్ అయినా సోక్ చేసుకోవాలి. తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. మీ ఇష్టం, మీకు నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నాను, 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఈ నెయ్యి అండ్ ఆయిల్ కొంచెం సేపు హీట్ అవ్వనివ్వాలి. ఇవి హీట్ అయిన తర్వాత ముందుగా జీరా వేసుకుంటున్నాను. సో ఈ జీరా వేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. సో నేను ఇక్కడ కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న టమోటాస్ వేసుకోవాలి. ఆ టమోటాస్ వేసుకొని కొంచెం సేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ పొటాటోస్ వేస్తున్నాను. పీల్ చేసి కట్ చేసిన పొటాటోస్ వేస్తున్నాను. దాని తర్వాత బీన్స్ వేస్తున్నాను. బీన్స్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి అలా కలుపుకోవాలి. నా దగ్గర పొటాటోస్ అండ్ బీన్స్ అవైలబుల్లో ఉన్నాయి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ మీరు వేసుకోవచ్చు. లైక్ క్యారెట్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్ ఇలా ఏముంటే అవి వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ నేను పచ్చిమిర్చి అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. పేస్ట్ వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసుకుంటున్నాను. టమాటోస్ అండ్ వెజిటేబుల్స్ మగ్గడం కోసం. లాక్ వేసి విజిల్ ఏం పెట్టడం లేదు, జస్ట్ అలా వెజిటేబుల్స్ మగ్గడం కోసం లిడ్ పెట్టేసి కొంచెం సేపు అలా మగ్గిన తర్వాత మూత తీసేసి స్పైసెస్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. తర్వాత కారం వేస్తున్నాను. కారం తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ అండ్ పప్పు ఉంది కదా, అవన్నీ వేసుకుంటున్నాను వాటర్తో కలిపి. ఇక్కడ నేను 1:2 రేషియోలో వాటర్ తీసుకున్నాను. మీకు కిచిడి మెత్తగా కావాలంటే మీరు కొంచెం వాటర్ కూడా ఎక్కువ పోసుకోవచ్చు. పోసుకున్న తర్వాత దీన్ని నీట్గా మిక్స్ చేసుకొని ఈ ఫేజ్లో సాల్ట్ అండ్ కారం ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని కలపకుండా అలానే వదిలేసాను, ఫ్లేవర్ బాగుంటుందని. తర్వాత లిడ్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టేసుకుంటున్నాను. మీరు తీసుకున్న వాటర్ క్వాంటిటీని బట్టి విజిల్స్ చూసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న వాటర్ క్వాంటిటీకి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కుక్కర్ ప్రెజర్ అంతా పోయేదాకా రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొత్తిమీరని కూడా అలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో పెరుగు యాడ్ చేసుకొని నీట్గా విస్కర్తో విస్క్ చేసుకున్న తర్వాత
కొంచెం వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు కీరా కూడా ఇష్టం ఉంటే కీరాని కూడా స్లైసెస్గా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవచ్చు. కుక్కర్ ప్రెషర్ పోయింది. చూడండి దాల్ కిచడీ ఎంత బాగుందో. దీన్ని మనం వేడివేడిగా రైతాతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నేను సపరేట్గా దీనికి తాలింపు ఏం వేయలేదండి. మీరు కావాలంటే లాస్ట్లో తాలింపు కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్లో తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆ తాలింపు మొత్తాన్ని ఈ కిచడీలో కలిపేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నాకు టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా ఇలానే చేసేసుకున్నాను. అండ్ దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి. ఈ రెసిపీ మీరు ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మా ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. టిల్ దెన్, బాయ్.